మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ మాట్లాడదాం. రెండో టేక్ అన్నమాట. ఓకే. స్టార్ట్ ఆ! చేద్దాం. చేసేయి. నువ్వు చేయాలి నీ ఛానల్ ఆయే. నా ఛానెల్‌లో పెద్ద ఇంట్రడక్షన్ ఏముండదు. సో, హాయ్ గైస్ మళ్ళీ మనం మూవీ రివ్యూస్‌లోకి బ్యాక్ వచ్చేసామన్నమాట. హ్మ్. ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఇప్పుడు మేము మాట్లాడుకుంటాం. సో, మామూలుగా కాల్స్‌లో, గీల్స్‌లో. ఈసారి ఎందుకులే డైరెక్ట్ రికార్డ్ చేసి పెట్టేద్దాం అని చెప్పి ఫిక్స్ అయినాం. సో, మీకు కూడా కొంచెం అవగాహన ఇచ్చినట్టుంటది. మేమేం ఆలోచిస్తున్నామో మీకు కూడా చెప్పినట్టుంటది. సో, ఒక టీఎఫ్ఐ పిచ్చోడిని నేను, ఇంకో టీఎఫ్ఐ పిచ్చోడు పరిచయం అయ్యాడన్నమాట. మన బ్రో. సో, ఇప్పుడు మన బ్రో ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. సో హాయ్ గైస్, దిస్ ఇస్ అశ్వంత్. నేను కూడా సమీర్లానే సినీ పిచ్చోడిని. డైరెక్షన్, యాక్టింగ్ అన్ని చేసేటోడిని అన్నమాట. ఆ! మన సో మా ఇద్దరి తల ఏదేదో పరిచయం అయ్యి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. హ్మ్. సో నా బేసిక్ ఇప్పుడు ఏది మనం ఇచ్చేది, మనం చేసేది రివ్యూనా, రోస్టా, లేదంటే మన బాధ చెప్పుకుంటున్నామా, ఏంటిది? ఆవేదనతో కూడిన రివ్యూ విత్ స్పాయిలర్స్. విత్ స్పాయిల్స్ అన్నమాట. ఓకే, డన్. ఆ! చెప్పు. అంటే మాక్సిమం చూసేసుంటారు అందరూ. ఇప్పుడు చూడనోళ్ళుంటే కొంచెం మీ ఇష్టం చూస్తారంటే స్టార్ట్ చూసేసేయండి. చేయి. ఫస్ట్ టికెట్లు దొరికినాయి నీకు నువ్వు స్టార్ట్ చేయి. సో, ఇప్పుడే ఒక కళాఖండం న్యూస్ వస్తున్నాదన్నమాట. ఇప్పుడే సక్సెస్ మీట్ పెట్టారు మనోళ్ళు. ఆ, ఇ ఇప్పుడే సక్సెస్ మీట్ స్టార్ట్ అయింది. పోస్టర్ కూడా వచ్చింది చూసినావా? 112 crores కదా. 112 199 112 అనుకుంటా. 112, 112. 112 అది రియలో మళ్ళీ ఏమో తెలీదు. ఫస్ట్ ప్రీమియర్స్‌కి నేనెళ్ళా అన్నమాట. ఫస్ట్ బాధ్యుడిని నేను. ఫ్రమ్ ఏపీ, కర్నూలులో. ఆ! ఏపీ మా బ్రో తెలంగాణలో ఉన్నాడు కాబట్టి చాలా లేట్‌గా ఎళ్ళాడు. ముందే కాషన్ చేశా. చాలా ముందే కాషన్ చేసా జాగ్రత్త అయ్యా అని చెప్పి. సో, ఎళ్లి కూర్చున్నాం. అది 50, 50 అని తెలుసు. బట్ మరి ఇంత 50, 50 అయితదని అనుకోలేదు. ఎళ్లి కూర్చున్నాం. ఫస్ట్ 1 అవర్ సీన్ అయిపోయింది. ప్రభాస్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్ పక్కన ఉలుకు పలుకు లేకుండా కూర్చుండు. ఈడేందబ్బా సప్పగా కూర్చుండు అని చెప్పి వీనికెళ్ళి ఓ లుక్కేసా అన్నమాట. ఇంగా పానం లేదు. జస్ట్ మనిషి అక్కడ కూర్చొనున్నాడు. ఏంరా అంటే, "అరే! ఇది మరీ దారుణంరా. సాంగ్స్‌లో కూడా డూప్‌లు వాడేసాడు. ప్రభాస్ ఏం చేసాడురా ఇంతకి" అని. ఇంగ సినిమాలోకెళ్ళే ముందు మన బ్రో ఏం ఫేస్ చేసాడో విందాం ఫస్ట్. నా వరకు వచ్చేసరికి ఏంటంటే, అందరికి తెలిసిన విషయమే, మా స్టేట్ లో అంత తొందరగా టికెట్ ఓపెన్ కాలేదు. చాలా రక్తాలు చిందించాను టికెట్ల కోసం అయితే. మా ఫ్రెండ్ గాడికి నేను ఒక 2 days నుంచి చెప్తూనే ఉన్నా, ఓపెన్ కాగానే చెయ్యి, ఓపెన్ కాగానే చెయ్యి అని. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు సేమ్ నీకున్నట్టే నాకు కూడా పెద్ద డయాడ్ ఫ్యాన్ ఆడు. 8th రోజు కూడా మేము వెయిట్ చేస్తున్నాం. హ్మ్. సర్లే, 10 అవుతుంది, 11 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది అన్న టైంలో అది రాత్రి 10 అయినా కూడా ఓపెన్ కాలేదు. మీకు ఓపెన్ అయిపోయే లోపల సగం ఇంటర్వెల్ అయిపోయింది ఈడ. అరే, ఆడ పాయింట్ ఏంటంటే మాకు ఓపెన్ అయ్యేసరికి మీ వాళ్ళు ఉన్నారు కదా, రీల్స్ లో ఆ! పెట్టేస్తారు సీన్లు అన్ని కొంతమంది అయితే. మామూలుగా చూస్తారు ఎక్కువ గ్యాప్ ఉండదు. ఇంకా మొత్తానికి ఏదో మా పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు అట్లా ఓపెన్ అయినాయి. మా వాడు చేసి నేను ఉండే తెలిసినారులే. సో తెలిసినారులే నాకు కొనక్ థియేటర్లో దొరికిన టికెట్లు. అప్పటికి తెగించి మీకు ప్రీమియర్స్ నార్మల్ ప్రైజెసే కదా? ఏడసో మీరు నార్మల్ చూసా. ఇంకా మా స్టేట్ పాలిటిక్స్ అంటే ఉంటాయి మరి. అసలు ఎస్‌కేఎన్ ఎప్పుడు నైట్ 10:00కేమో ట్వీట్ చేసిండు. స్టిల్ వర్క్ గోయింగ్ ఆన్ అని చెప్పి. ప్రీమియర్ స్టార్ట్ అయినాక వర్క్ గోయింగ్ ఆన్ రాత్రి ఎంత ఘోరమైన మేనేజ్‌మెంట్ అంటే అసలు. అబ్బా, సో 150కి నా ఫ్రెండ్ కాల్ చేసిండు. వాడిని పిక్ చేసుకొని మాతో ఒక అన్న వచ్చిండు, మా తెలిసిన అన్న. సో ముగ్గురు హ్మ్. కలిసి వెళ్ళాం. హ్మ్. తర్వాత కాషన్ కి అన్నట్టు థియేటర్ కాడికి వెళ్ళిన తర్వాత మేము 2:30 అయితేనే ఇంకా లోపల ఓపెన్ చేసేవారు గేట్లు. హ్మ్. ఏంటన్నా ఏంటి కథ, ఏం పంచాయతీ అంటే అన్న ఇప్పుడు చెప్పిండు, హాఫ్ అన్ అవర్ షో డిలే అన్నాడు. అప్పటికైనా నేను అర్థం చేసుకోవాల్సింది అంటే పెద్ద మిస్టేక్. బాహుబలి వాడికి హ్మ్. కలిసి ప్రభాస్ అనే సినిమాలకి వాడు సాహో కానీ, ఆదిశాన్ కానీ, ఆది పురుషుడు కానీ హ్మ్. పక్కన పెడితే హ్మ్. ఈ సినిమా చూసి ఈ సినిమాగా నీరసం అయిపోయింది. వాడు అంత పెద్ద ఫ్యాన్, అంత వాడు ఒక టైంలో ఎన్నో వాడంత పిచ్చి. వాడిని ఏమనలో నాకు అర్థం కాదు. వాడి పరిస్థితి చూస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ హ్మ్. ఓకే నాకు పర్లేదు అనిపించింది, కానీ అయ్యా సెకండ్ హాఫ్ నుంచి ఓకే. సెకండ్ హాఫ్ అయిపోయిన సెకండ్ హాఫ్ అంటే
ఆ హాస్పిటల్ సీన్ రాకముందు వరకు కూడా నా మైండ్ ఎట్లుందంటే ఎప్పుడైపోద్ది సినిమా అన్నట్టుండే. మీరు నన్ను వేసుకోకండి, నేను సీరియస్ చెప్తున్నా కదా, నేను జెన్యున్ చెప్తున్నా రివ్యూ. మేము నెగిటివ్ చేస్తే మాకు వచ్చేది లేదు పోయేది లేదు, సీరియస్ చెప్తున్నాము. కొంతమంది రుద్దుతురు బయట, మా కన్ఫ్యూజన్ చెప్తున్నాను. మేమైతే సీరియస్ గా మేము చూడదని చెప్పట్లేదు, చూడమని చెప్పట్లేదు, మా జెన్యున్ గా చెప్తున్నాము. మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరు ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు ఈ సినిమా హిట్ అంటే. ట్రూ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళే ఒప్పుకోరు. ఇప్పుడు ఆయన పక్కన ఉన్నాడని నాతో వచ్చిన నా ఫ్రెండ్ ఆ డూపు లేదు ఇంట్రో సాంగ్ అదే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలా అంటే మరీ సాంగ్ లో ఎంట్రీ ఇస్తాడు అని చెప్పేసి సెపరేట్ గా ఆడ ఫైట్ లేపేసిండు. ఫస్ట్ ఫైట్ ఎడిట్ లో పోయింది. ఫైట్ ఉండాలి యాక్చువల్లీ, క్రిమ్ చేసి దొబ్బేరు, ఆ, క్రిమ్ చేసి దొబ్బేరు. ఫైట్ జంప్ ఒక డైలాగ్ చెప్పి పాడేసిండు. అది క్రింజ్ డైలాగ్ అది, మనం మాట్లాడకూడదు ఆ డైలాగ్ గురించి. కట్టుకున్న ఒక ఎమోషనల్ సీక్వెన్స్ కి వెళ్ళిండు అని నేను అనుకున్నా. సరే బాగానే ఉంది, ఎమోషన్ కనెక్ట్ చేస్తుండేమో ఫస్ట్ హాఫ్ కొంచెం తీసుకెళ్ళడానికి. ఆ! అమ్మమ్మ ఎమోషన్ ఉంది. పర్లే ఓకే. స్టార్ట్ చేయండి అనుకున్నా. నాయనమ్మ అమ్మమ్మ కాదు, అయ్యో. సారీ నాయనమ్మ. ఆ! ఇది ఇంకా ఇట్లా జరుగుతుంటే నేను కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో తీసుకెళ్తుంది కదా, మేబీ మనం ఎంతో జడ్జ్ మామూలుగానే మన తెలుగు సినిమాల్లో వరల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ లాంటివి ఉంటాయి కదా. నేను అట్లా అనుకున్నా, అబ్బా ఓకే ఫస్ట్ వరల్డ్ ఎస్టాబ్లిష్ కావాలి కదా ఫస్ట్ అని నేను అట్లా అనుకుంటున్నా. బట్ అక్కడ అమ్మమ్మ పడిపోయిన తర్వాత ఎటకారం చేసినట్టు చూడు. ఉమ్, 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 ఉమ్. అది అబ్బా! మరి ఏదో జీప్ దగ్గర అంటే మనోడు చార్మినార్ హైదరాబాద్ వెళ్తుంటాడుగా. ఆ ఎటకారం కొంచెం అసలు సింక్ లేకుండా అనిపించింది. అసలు ఏదో ఇంకా బలవంతంగా చేయించారు అబ్బా కొన్ని సీన్లలో అయితే, కొన్ని సీన్లలో అయితే ఫ్రీగా వచ్చేసింది. చాలా ఫ్రీగా అది. అండ్ ఓ సీన్ లో గుర్తుందా, విలన్ గాని కొట్టి ఇట్లా అంటారు చూడు. పీకుండే సీన్ అది చాలా బాగుండేది. అది ప్లస్ ఇంకోటి ఇది స్టార్టింగ్ లో సీదా డార్లింగ్ సీన్, డార్లింగ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే ఐ మీన్ కథలో కాజల్ది చెప్తాడు చూసిన ఆ పాట చర్చిది తీసుకొచ్చిన చర్చ బలవంతంగా అదే అదే పెట్టారు. ఇక్కడ ప్రభాస్ సీన్ ఉంటాడు, ఇక్కడ కూడా ప్రభాస్ సీన్ ఉంది. ఆ చర్చ్ సీనే క్రింజ్ అంటే హీరోయిన్ ఆ జీసస్ ని చూడడం, ప్రభాస్ ని చూసిన తర్వాత అది 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 మేము కిందికి తీసి నాకు అర్థం కాలే ఫస్ట్. మా పక్కనోడు నవ్వుతున్నాడు ఫుల్. అరే ఎందుకురా నవ్వుతున్నావు అంటే ఆది పురుష్ గుర్తు రాలేదా నీకు అన్నాడు. తర్వాత ఆది పురుష్ ఓ 10 నిమిషాల తర్వాత బ్రెయిన్ వెలిగింది నాకు. అంటే గ్యాప్ వచ్చింది ఆ డైలాగ్ అర్థం చేసుకోవడానికి. 3 years తీసారన్న, 3 years అసలు ప్రభాస్ అన్న ఏం చేసిండు అసలు మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. 1.5 year ఆ సెట్ లో తీసారంట. ఏం తీసారా, సెట్ నెంబర్ సక్క వాడలేదు కదరా. అసలు సెట్ ఓకే పర్లేదు, సెట్ బానే ఉంది. కానీ అసలు ఏం లేదు సెట్ లో తీసే 1.5 year తీసే సీక్వెన్స్ ఏం లేదు అక్కడ. ఇంకోటి ఎన్ని సీన్లు అబ్బా 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 అబ్బా. నాకు ఫస్టే క్రింజ్ అనిపించింది ఏంటంటే మాల్ని ఎత్తుకుంటా పోతారు, ఏదో గ్రీన్ స్క్రీన్ లో కొండెక్కుతారు, బైనాక్యులర్స్ పెట్టి చూస్తారు. ఆడ ఆ మాల్విక మోహన్ చీర కట్టుకొని కొండెక్కడం కేక్ అసలు. ఆ, మహల్కి వెళ్ళేసరికి డ్రెస్ మారుతది, మళ్ళీ 5 నిమిషాలకు డ్రెస్ మారుతది, ప్రతి 5 minutes కి డ్రెస్ మారుతది. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ మహల్లో మీకు ఫోన్ ఉంది, మీకు సిగ్నల్ వస్తుంది, ఆ, మీరు వీడియో కాల్ చేస్తారు, ఫోన్లు మాట్లాడుకుంటారు, ఇన్ని చేస్తారు, కానీ మీరు ఒక ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ అడిగారు. అనుకున్నట్టు నిధి అగర్వాల్ ఎంట్రీ సెకండ్ అది వస్తుంది చూసినావా, ఏంజిల్ మారి అదే కోట అదే ప్యాలెస్ దగ్గర ఉన్నప్పుడు ఆ, సంతూరాడు కంటే దారుణంగా ఉండే అయ్యా అది మాత్రం. అది సీరియస్లీ సంతురాడే వెనకాల నుంచి సాంగ్ లో అయితే సరే సరే ఫస్ట్ సాంగ్ వదిలేద్దాం, మా సహనా సాంగ్ లో అయితే ఆ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన పాటలు ఏమో ప్రభాసే కాదు అసలు అది. ప్రభా అస్సలు కాదు. ఎంత క్లియర్ గా తెలిసిపోతుందంటే అసలు ఏం చేస్తారు, మీరు ఏమనుకుంటారు. బా ఇంకా అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ లో సీన్ జరుగుతది. సీన్ ముందు భయపడతారు. సెకండ్ సీన్ లో భయం ఉండదు. అంటే అసలు ఏం జరగలేదు. మేము మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసినాం సీను. నాకు అక్కడ ఎవరిని లైక్ నేను ఎవరిని జడ్జ్ చేయలేకపోతున్నా. ఫస్ట్ నిధి అగర్వాల్ ఎంట్రీ తర్వాత అసలు మాల్విక అసలు ఎందుకు వస్తుంది అర్థం కాదు. సడన్ గా బ్లాక్ కలర్ సారీ కట్టుకొని వస్తుంది, ఆ డబ్బులు ఉంటది. వాడేమో నేను పంపించా అంటాడు. అసలు ఇంత నాన్ ఇంకోటి ఈ వాడు వాళ్ళ తాత ఉంటాడు కదా, మాల్విక మోహన్ తాత. వాడే కదా సంజయ్ దత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది, ఇంత పంచాయతీ అయింది అని చెప్పి. అవునవును. ఒక్కసారి ఫోన్ చేసి అమ్మమ్మని తాత తీసుకురమ్మన్నాడంటే నమ్మేస్తాడంట. అమ్మమ్మని తీసుకొని బయలుదేరతాడు. ఏంటంటే అరే వాడు పెద్ద మంత్రగాడు,
బొచ్చిపోషణం అని చెప్పింది నువ్వే. చెప్పింది నువ్వే. లెక్క మళ్ళా నీకు కొంచెమైనా ఉండదా? ఎట్లా నమ్మబుద్దయిద్ది? అది నాకు క్రింజ్ అనిపించింది. నేను మళ్ళీ 2 సార్లు చెప్తా ఇదే. సేమ్ అంత పంచాయతీ జరుగుతుంటే మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కూర్చొని సన్ స్క్రీన్‌లు రాసుకుంటుంటారు రూమ్‌లో. అదే గదా! ఇప్పుడు సరే మీరు ఫస్ట్ హాఫ్‌లోనే ఇలా ఆ కొంపలకు పోయి లైక్ ఎట్లా ఆ ఎన్విరాన్మెంట్ మీరు అలవాటు చేసుకొని తర్వాత ఒక నార్మలైజ్ ఉంటే ఒక అర్థం ఉంది. అవునవును. సెకండ్ హాఫ్ వచ్చేస్తది. అట్టట్ట పంచాయతీలు జరుగుతాయి. నువ్వు సడన్‌గా వస్తావు. నీతో పాటు సప్తగిరి గాడు వస్తాడు. సప్తగిరి సంబంధం లేకుండా. సప్తగిరిది మళ్ళా అటు ఇటు జేసి మళ్ళా అది నాగవాలంట చంద్రముఖి రిఫరెన్స్. చంద్రముఖి రిఫరెన్స్. అదే జ్యువెలరీది ఉంటది కదా! ఆ! కసర పేరు తొక్క తొడక. వడ్డానం, వడ్డానం, వడ్డానం. అసలు నాయనమ్మ క్యారెక్టర్ నాకు అర్థం కాలేదబ్బా. సీరియస్‌గా చెప్తున్నా కదా! చాలా ఆమె కన్‌ఫ్యూజన్ అసలు. క్యారెక్టర్ మీరు ఎట్లా డిజైన్ చేసుకుర్రో, ఎట్లా రాసుకుర్రో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ మతిమరుపు అంటారు. అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇదేదో అంటారు. అమ్మ తోడు ఫస్ట్ హాఫ్ గురించి మాక్సిమం ఏం మాట్లాడను. ఎందుకంటే సెకండ్ అసలు హాఫ్ లోనే ఉంది స్టఫ్ అంతా. 99% అసలు సినిమాలో అసలు సగం బడా ఊపే ఉందబ్బా. ఏం కనిపియట్లేదు అసలు. ఆ పాటల సరే ఫస్ట్ పాట తీసి, సెకండ్ పాట తీసి మహా అంటే 'నాచి నచ్చల్లో' ప్రభాస్ ఉండు. అవును. ఆ సాంగ్ కాకుండా మిగతా ఏ సాంగ్ ఆ క్రొకొడైల్ ఫైట్ మాట్లాడుకోవాలసలు. ప్రభాస్ ఇట్లా ఏదైతే రొటేట్ అయితున్నప్పుడైతే ఫేస్ తెచ్చి ఇట్లా పెట్టిర్రు. కరెక్ట్‌గా. లిటరల్లీ అబ్బా! ఎంత రొటేట్ వర్స్ట్ మీ ప్రొడక్షన్ డిజైనింగ్ ఏమనాలో అది ఇంకా అర్థం కాలేదు. ఆ పీపుల్ మీడియా అని ఇట్లా పడితేనే ఇంక అర్థం చేసుకోవాలి ఇక. యాక్చువల్లీ మూవీలో చాలా మంచి పాయింట్ ఉంది. చాలా See, మంచి సీన్ రాసుకోవచ్చు. ఇప్పుడు see, ఆడ అదే కదా! అరే అయన్నీ పక్కన పెట్టి ఉన్నది ఉన్నట్టు చేసినా బాగుండేదబ్బా. ఆ! ఫస్ట్ ఒకటి అనుకోని దానికోటి తగిలిచ్చి మళ్ళీ ఇంకోటి తగిలిచ్చి మళ్ళీ కూడా మా కమర్షియల్ సినిమా ఇది. నాకు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏందంటే ఆ ఫైట్ అదే క్లైమాక్స్ ఫైట్ ముందు అదే ఆ క్రొకొడైల్ ఫైట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క హాస్పిటల్ సీన్ అయిపోయిన తర్వాత ఇట్లా సంజయ్ దత్ ఒక్కొక్క ఆయన ఇట్లా వస్తుంటాడు చూసిన ఆయన హ్మ్. చుట్టూ పక్కన ఒక బ్లూ కలర్ లేయర్ వస్తది. ఎంత అవునవునవును. దారుణంగా ఉంటదంటే అది నేను చెప్తున్నా కదా. ఆ, ఇది విఎన్ ఎడిట్లా గానీ విఎన్ కూడా కాదు, దాని పేరు ఏదో కైట్ వస్తది. మాస్టర్ నుండి ఏడ్చేది. కైన్ మాస్టర్. ఈయన అయితే సేమ్ హాస్పిటల్ సీక్వెన్స్ ఎంత బావుంటదంటే ప్రభాస్ ఎంత మంచిగా యాక్టింగ్ సీరియస్ గా చేస్తున్నాడంటే లైక్ లిటరలీ నేను అంటే లైక్ చాలా సంవత్సరాల తర్వాత అంత ఎమోషనల్ గా లైక్ లిటరలీ 'బాహుబలి 2' తర్వాత చూసినా నేను నిజంగా ఆ ఎమోషన్. అంత బాగా తీసిరు. అంత మంచిగా ఉన్న సీన్ లో కూడా ఆడ పక్కన అది ఉంటుంది చూసినావా, ఆ కర్ర అది గిట్ల కాగడ. అది అసలు ఎందుకు అది అవసరం ఏముంది? కళ్ళంతా దానిపైనే పోతున్నాయి. అరే మంట బట్ బాలేదురా సరే మంట ఆగిపోయి అంతా కాగడ ఇప్పుడు గిట్ట అయిపోతుంది. ఆయన యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ థింగ్ అంటే చాలా బాగా చేస్తుండు. చాలా బాగా చేస్తుండు. అట్ ద సేమ్ టైం నాకు తమన్ ఆ ఎమోషనల్ బీజం పెడుతుండు, మెల్లగా ఎక్కిస్తుండు. హ్మ్. హ్మ్. ఇంత హ్మ్. మంచిగా దానికి ఇట్లా ఒక అలవాటు అవుతుందో లేదో పక్కన చూడంగానే ఇంకా నాకు ఏం చేయలేని పరిస్థితి అంటే కానీ ఏ మాట మాట తమనన్న గుంజుకొచ్చిండయ్యా. అసలు సీరియస్గా ఎందుకనాలి కానీ జస్టిఫై చేసేసిండు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో అయితే అసలు బాగా కొట్టిండు. చాలా బాగా కొట్టిండు. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో క్లైమాక్స్ జెంట్ వచ్చినప్పుడు అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలే ఆ సీక్వెన్స్ లో అంత క్రొకొడైల్ బావుంటదని. ఫైట్ లో అయితే అది ఎక్కడికరా అనుకున్నా. దారుణం అబ్బా. ఎంత గలీజ్గా చూపించారంటే అబ్బా ప్రభాస్ ని అండ్ లిటరలీ బైసెప్స్ ఉంటాయి చూసినావా, ఆ! 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 దాన్ని ఎంత గలీజ్‌గా చేసిర్రంటే ఒక సీన్‌లో ఏమో ఒకలాగా ఉంటుంది. ఒక సీన్‌లో ఏమో ఒకలాగా చేస్తుర్రు. అవునవును. అసలు చెయ్యి దాన్ని పెద్దగా ఉన్నది చిన్నగా దాన్ని ఇరిచారు. ఉన్నది ఉన్నట్టు ఉంచుర్రా బాబు. ఇప్పుడు సీ బేసిక్‌గా సమీర్ ఒకటే సీన్ సమీర్. హ్మ్. ఇట్లా అన్నప్పుడేమో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక సీన్‌లో అవునవును. ఇట్లా పడుకొని ఉంటాడు చూసినావా క్లోజ్ డబ్బు మీద ఆ! పడి ఆ! ఏడ్చేటప్పుడు ఆ! ఇంత అయిపోతున్నాయి, ఇంత అయిపోతున్నాయి. అండ్ ఆ ఇంటికైతే అందరూ ఏదో ఇట్లా ఫార్మ్ హౌస్‌కొచ్చి పోయినట్టు పోతుంటారు. ఆ థర్డ్ టూరిస్ట్ హీరోయిన్ వచ్చేస్తది. అదేమో వచ్చి లైవ్ లొకేషన్ చూసి వచ్చినా అంటది. అబ్బా! ఆ డైలాగ్ అయితే అసలు ఎవరు పెట్టిర్రక్క నీకు లైవ్ లొకేషను? అవన్నీ పక్కన పెడితే అసలు అన్నిటికంటే మెయిన్ ఓల్డ్ మ్యాన్ లుక్ అది లేపేసారు. దానికోసమే సినిమా పోయింది. ఇట్లా రాక్షసుని అంటాడు. మస్తు ఆ! ఉంటది. అసలు చాలా సీన్లు అది లేపేసారు. ఆ మంచు సీన్ లేపేసిర్రు. అది 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 కాకుండా కట్ అయిన ఒక డైలాగ్ వస్తది. తాత అవన్నీ మంచు పక్కన పెడితే పెట్టిండ్రా నువ్వు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇట్లా మళ్ళీ సెకండ్ టైం ఆ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శ్మశానం ఉంటది. ఆ! సత్యగాడు చెప్తాడు ఈడ తగలబెట్టినాం అని అది అన్నప్పుడు వాడు సంజయ్ దత్ ఇట్లా లేచి వస్తుంటే అందరు లోపలికి వెళ్ళినప్పుడు
మాల్విక బయటనే ఉండిపోద్ది. అవును. ఆమె సడన్ గా బేసిక్ గా అయితే ట్రైలర్ లో చూపించారు ఆమె ఇట్లా వాటర్ వాటర్ మెయిన్ రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఇట్లా వాటర్ ఫుల్ అయిపోయి అమ్మ వాటర్ నడుస్తుంటే క్రొకోడైల్ అటాక్ చేసడానికి వచ్చినట్టు చెప్తారు. ఇది లేదు, కానీ ఆమె తడిచిపోయి ఉంటది. తడిచిపోయి మళ్ళా ఆ సీన్ అయిపోయిందంటే మళ్ళా మనోడు నడుము పట్టుకొని మన మీద కూర్చోబెట్టుకుంటాడు. మళ్ళీ దానికి ఒక బీజిఎం. అసలు లైక్ ఎట్లా అంటే అటు రొమాన్స్ అవుతుంది, ఇటు కామెడీ అవుతుంది, ఇటు హారర్ అవుతుంది. అంటే ఈ ట్రైన్ ఒక పట్టా మీద పోవట్లేదు, ఒక ట్రాక్ మీద పోవట్లేదు సరిగా. అది రాసుకున్నట్టే తెలుసా, హారర్ సీన్, ఒక కామెడీ సీన్, రొమాన్స్ సీన్, హారర్ సీన్, కామెడీ సీన్, రొమాన్స్ సీన్ కావాలన్నట్టు రాసుకుని ఉంటది అది. ఏం చేసి ఆ 39 కింద అసలు వచ్చినా ఏం పీకెళ్ళలేదు, రాకుండా ఏం పీకెళ్ళలేదు ఆమె. ఆమె 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 వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ సడన్ గా లవ్ ట్రాక్ ఆ ముగ్గురుతోని. అంత హారర్ సీక్వెన్స్ అయితుంటే ముగ్గురులో ఎవరినో చూజ్ చేసుకో అంట. అసలు లిటరల్లీ అమ్మ మీ నాయనమ్మని చంపేస్తా నేను అన్నాడు 3వ అమావాస్యకి. చంపేస్తా అన్నప్పుడు ఎట్టగా పడుకోవాలి, మాయదారి సర్చ్ దగ్గర నుంచి ఎట్ట తప్పించుకోవాలి, ఇవన్నీ పెట్టుకోకుండా నేను ఉంది చాలా ఉంది. ట్రైలర్ లో కూడా చాలా సీన్స్ తీసేసిరు, ఫ్లాష్ బ్యాక్ కూడా పెట్టారు. ఫస్ట్ ట్రైలర్ లో పెట్టారు, సెకండ్ ట్రైలర్ లో గుర్తులేదు, టీజర్ ట్రైలర్ కానీ పెట్టిరు. అదే మన ట్వీట్ పెట్టినారని చెప్తి కదా 2 days బిఫోర్ లాస్ట్ మినిట్ ఎడిట్ చేస్తున్నారు మూవీ అని చెప్పి. అదే పని ఇదే అని డౌట్. అంటే ఇన్ని రోజులు ఏం చేశారు, డిసెంబర్ అంతా పోస్ట్ పోన్ చేసావు నువ్వు. ఇప్పటికి జనవరి డిసెంబర్ అని అన్నారు, అవును అక్టోబర్ టైం కి జనవరి పోస్ట్ పోన్ అన్నారు. టైం ఉండదు 30 రోజులు అనుకున్నా. మీరు ఒక ఆల్మోస్ట్ ఒక 4 hours ఫోటేజ్ తీసినా కూడా, షూట్ చేసింది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నా కూడా, లైక్ మీకు ఒక క్లారిటీ ఉంటది కదా. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, చూస్తాడు కదా ఎడిటర్, చూస్తాడు మారుతి, చూస్తాడు ప్రభాస్, చూస్తాడు, వీళ్ళందరూ చూసి కూడా ఈ సినిమా ఎట్లా రిలీజ్ చేయాలి, అంత ధైర్యం ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. 175 మెంబర్స్ ని పెట్టుకొని క్రేన్స్ తెప్పించి అప్ సైడ్ డౌన్ ఫైట్ తీసా, షూట్ చేసా అన్నాడు. అప్ సైడ్ డౌన్ ఫైట్ లేదు, లైక్ లిటిల్ బిట్ హైట్ బిల్డ్ అయింది. ఆ టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ అనుకునేసరికి దీనికోసం పోవచ్చు, మేబీ డిఫరెంట్ అటెంప్ట్ అది ఇది అనుకున్నారు. మారుతి మరి పక్క పరిచిన తర్వాత ఆయనకు అంత నెగిటివ్ వచ్చిందేమో, అంతకుముందు అయితే నాకు ఎప్పుడు అంత నెగిటివ్ చూడలేదు. ప్లస్ అంటే ఫిలిం ప్రతిరోజు పండుగ, పల్లెల మగాడిగో, మహాన్ భావుడు, బస్ స్టాప్, చాలా ఇవి ఆయన చాలా మంచిది సినిమాలు తీసినాడు. ఎంతసేపు మొత్తం మూవీ అంతా ప్రభాసే గుంజుతున్నాడు. ఇదేదో ఫస్ట్ టైం సత్యాన్ని వాడుకోకపోవడమేమో. నేను నిజం చెప్పాలా, నాకు అప్పుడు ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు నాకు అర్థం అయిపోయింది సత్య దీనిలో, ఎందుకంటే అంత స్కోప్ లేకుండా ఆయనకి. అప్పుడు కాస్ట్ అనౌన్స్మెంట్ లో బ్రహ్మానందం కూడా ఉండే, బ్రహ్మానందం అంటే తమిళ కమెడియన్ యోగి బాబు కూడా ఉండే. అవునా? వాళ్ళది ఏమైందో మరి తెలీదు. ఏ ప్రభు హరి రామ్ అన్న ఇప్పుడు 20 minutes కట్ చేసావు, 3 hours 20 minutes ఏమో ఒరిజినల్ ఫోటో ఉండే, 3 hours 4 minutes ఏమో వచ్చింది. ఇంకా అయిపోతుండే. నువ్వు సహన సెకండ్ బిట్ పీకేయచ్చు, నాచే పీకేయచ్చు, 2 సాంగ్లు 3 సాంగ్లు ఇంకా లవ్ ట్రాక్ కట్ చేస్తే మొత్తం ఈ సీన్స్ ఆడైపోతాయి. కానీ మనం చేయంగా అదే మ్యాజిక్. బొమ్మనే రాని వచ్చి హిప్నటిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇంకో హిప్నటిజం చేసుకోవాలి, చాలా బాగుంటుంది పాయింట్. అది బేసిక్ గా ఈ లైన్ లో ఫస్ట్ హారర్ అనుకున్న తర్వాత ఆ ఎలిమెంట్ యాడ్ చేశారంట, ఆయన చెప్పిండు కదా. అసలు దాన్నే కోర్ పాయింట్ గా తీసుకొని మీరు ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటూ అయిపోయేది. మొత్తం అదే మహల్లో 2 గంటలు అయిపోయేది. లైక్ క్లైమాక్స్ ఫస్ట్ సరిగ్గా రాలే, సరిగ్గా తీయలే, అసలు ఏదో చేద్దాం అనుకోరు. అదంతా అయిపోయిన తర్వాత సర్కస్ ది అయ్యా, ఇక వీడు మన బైరాగి గ్రాఫిక్స్ చేయాలి, అది మేకప్ చేస్తే అయిపోతుండే, ఫేస్ కి గ్రాఫిక్స్ చేశారు. ఈ లాస్ట్ కి అయితే ఆ కాశీ గ్రాఫిక్స్ అయితే అసలు గ్రీన్ మ్యాట్ వేసేసి ఇంకా చేయండి తొందర అయిపోకూడదు. ఇప్పుడు నేను వెనకాల వేసుకున్నా చూడు, ఇది బెటర్. అవును, సేమ్ అట్లా ఉండే అది. ఇసుక తెచ్చి ఆడ పోసి ఆడ వెనకాల అది పెట్టిరు గురయ్య, ఇసుక వేసిర్రు, ట్రాక్టర్ ఇసుక వేసిర్రు, వెనకాల పెట్టిర్రు, అయిపోయింది. ఇంకా ఇది వీళ్ళ అమ్మమ్మ లాస్ట్ కంటెంట్ చూడు, ఈయనెవరు
ఆ మిగతా ఇంతసేపు వాళ్ళు ఎందుకు అనుకునేటోడు కొట్లాడింది కొట్టి కొట్టోడు అన్నప్పుడు సో ప్రభాస్ కూర్చొని ఇట్లా అంటుంటాడు, నేను హాస్పిటల్లో లేను అని చెప్పి. ఉమ్, ఆ సీజన్ చాలా బాగుండే అసలు. అది లైక్ లిటరలీ చాలా బాగా చేసిండు దాంట్లో కూడా ఆయన. ఒకసారి 2 సంక్రాంతుల క్రితం బాబు గుంటూరు కారం గుంజినట్టు ఈసారి ప్రభాస్ గుంజిండు. ఆడ తమనన్న డ్యూటీ, ఈడ తమనన్న డ్యూటీ. అరే ఇంకా ఓకే గైస్, ఇంతే మా రివ్యూ, ఆ! ఇంతే మా ఆవేదన. ఇది మేము మాట్లాడుకుంది. ఇక ఒక వికెట్ డౌన్, ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. ఇంకా అండ్ దయచేసి నెగిటివ్ గా తీసుకోకండి. ఫస్ట్ థింగ్ మేము చాలా జెన్యున్ గా మాట్లాడుకున్నాం, జెన్యున్ గా చెప్పాను. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్రీ ఫ్లో అంటే పెద్ద పెద్ద ప్రభాస్ ని చూడాలి, చిల్లు ప్రభాస్ ని చూడాలి. అంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అప్పుడు లైక్ నాకు తెలిసి ప్రీ రిలీజ్ సప్తగిరి అన్నట్టున్నాడు. లైక్ ఒక మీరు ఇంకో 10 years దాకా మళ్ళీ ఇట్లాంటి ప్రభాస్ ని చూడాలి అనేది అదైతే ఫ్యాక్ట్. ఆ! సమీర్ భాయ్ నువ్వు చెప్పు నీ రివ్యూ. నాకు తెలుసుగా. ఏదో సేమే. సీ మూడు హాలిడేస్ ఎట్లా ఖాళీ ఉన్నా ప్రభాస్ సినిమా చూడాలి. చిల్లు ప్రభాస్ అంటే మళ్ళీ ప్రభాస్ నిజంగా అయితే ఇట్లా కనబడ్డు. అదైతే పాయింటే. చిల్లు ప్రభాస్ చూడాలి. కాదు నేను ప్రభాస్ ఫ్యాను. ప్రభాస్ అయితే చూడాలి అనుకుంటున్నా. అంటే ఎళ్ళిపోండి, ఇంకేం చెప్పేది లేదు. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. జీరో ఎక్స్పెక్టేషన్స్ తో పోతే ఆ! బెటర్. జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో పోండి. ఒక న్యూట్రల్ ఆడియన్స్ లాగా ఎళ్ళాము, ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారంటే మాలాగా డిసప్పాయింట్ అయితారు. మొన్న వచ్చిన సెకండ్ ట్రైలర్ వల్ల నాకు హైప్ ఆ సెకండ్ వచ్చేసింది. రన్‌లో రోలొచ్చింది. దట్ నాకు గూడా దట్ అందుకే వచ్చింది. హైలైటెడ్ ఎవ్రీథింగ్. దట్స్ ద ప్రాబ్లమ్. అది ఎవడు ఎడిట్ చేసాడో వాడికి కనపడాలయ్యా. ఆయనతోనే సినిమా కూడా ఎడిట్ చేయించుంటే అయిపోయేది కానీ. ఓకే గైస్, మళ్ళీ సరే ఇంక 4 వికెట్లలో మళ్ళీ ఎల్లుండి వరప్రసాద్ సారీ మనశంకర్ వరప్రసాద్ మనశంకర్ వరప్రసాద్ ఆ! సినిమా చూస్తాం. పుడి సినిమాతోనే కలుస్తాం ఇగ. మళ్ళీ కలుస్తాం. అంటిల్ స్టేట్ యూనిట్ చెప్పు, ఛానల్ పేరు చెప్పు. 420 కాన్స్టిట్యూషన్. ఓకే, మై నేమ్ ఇస్ అశ్వంత్. ఇక్కడ నా ఇన్స్టా ఐడి అని అన్నీ ఉన్నాయి. ఫాలో ఇద్దరిది మెన్షన్ కొట్టేయచ్చు. బాయ్ గైస్.